ఒరే బాబు, చూస్తుండగానే నువ్వు అప్పుడే సంవత్సరం బిడ్డలు అయిపోయావురా. నీ పుట్టినరోజు చాలా గొప్పగా చేయాలని అందరినీ పిలిచి పలానా వ్యక్తి యొక్క అబ్బాయి యొక్క జమీందారు గారి కొడుకు పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందో చూపించాలని ఆశపడుతున్నాను రా. రే, నీ పుట్టినరోజు బాగా చేస్తాను. మరి నన్ను బట్టి వీరందరూ కూడా జమీందారు గారు అబ్బాయి అంటే అనుకునేలా చెయ్యాలరా. ఏమంటావు? ఓకేనా? ఏమిటండో పిల్లోడు మీరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఏమీ లేదో, టీ తీసుకోండి. మన అబ్బాయి చూస్తుండగానే సంవత్సరం వచ్చేస్తుంది. ఫస్ట్ బర్త్డేకి చాలా ఘనంగా చేయాలని ఆశపడుతున్నాను. మరి మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి చాలా గొప్పగా మన తాహతుకు తగినట్టుగా చాలా గొప్పగా అరేంజ్మెంట్ చేయాలని ఆశపడుతున్నాను. దయా, మరి నువ్వేమంటావు? నీ యొక్క ఉద్దేశం చేద్దాం, తప్పకుండా చేద్దామండి. సరే, ఓకే. పుట్టినరోజు అంటే ఎలాగ ఉండాలంటే ఆ జమీందారు గారు అబ్బాయి అంటే ఎంత మరి గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కూడా మన అబ్బాయి కోసమే చెప్పుకోవాలి. పలానా ఊళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇంత గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవాలండి. సరే, అందుకనే నేను ట్రై చేస్తాను. ఇప్పుడే మన పిఏ నవీన్కి ఫోన్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ అతనికి అప్పచెప్తాను. తప్పకుండా అండి, త్వరగా పిలవండి, తొందరగా అరేంజ్మెంట్స్ చేయమని చెప్పండి. ఓకే, తీసుకోండి, మీరు బాబుని ఇవ్వండి. సరే సరే. ఇదిగో అమ్మాయి, ఎవరెవరికి ఎవరో ఏం చెప్పాలో మీ వాళ్ళు ఎవరికన్నా ఉంటే నువ్వు ఇప్పుడే తర్వాత మా వాళ్ళు చెప్పలేదు, మా వాళ్ళు పెళ్ళలేదు అని అంటే కుదరదు. అలాగేనండి. హలో నవీన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ నవీన్. ఒకసారి నన్ను అర్జెంటుగా కాలు. ఓకే సార్, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ నవీన్. నవీన్, నీకు ఒక కొన్ని ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. మా చిన్నోడి బర్త్డే ఇంకా ఎన్నో రోజులు లేదు, ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాం. భోజనాల దగ్గర నుంచి లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గ్రాండ్గా ఉండాలి, మన లెవెల్కి తగ్గట్టుగా ఉండాలి. ఎంత మాత్రం కూడా నవీన్ తగ్గడానికి వీల్లేదు. మొత్తం అన్నీ కూడా నీకు అప్పచెప్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఆ అరేంజ్మెంట్స్ చూడాలి. అలాగే సార్, ఇప్పుడే అరేంజ్మెంట్ అన్నీ చేసేస్తాను సార్. ఓకే నవీన్. హలో, నమస్తే సార్. పిలిపించారు ఏంటండి? అవునమ్మా, నేనే పిలిపించాను. ఎందుకంటే మా సార్ గారి కుమారుడు పుట్టినరోజు చాలా ఘనంగా జరిపించాలని అన్నారు. అందుకే ఈ దేశంలో నువ్వే వంట చెప్పని తెలుసుకున్నాను. అందుకని నేను పిలిపించాను. ఈ దేశంలో లేనట్టి వంటలు అద్భుతంగా చేసి మా సార్కి మైమర్పించేలా చెయ్యమ్మా. ఎగిరే చేయమంటారా? పాకే చేయమంటారా? ఇదే చేయమంటారా? నడిచే చేయమంటారా? ఏదైనా రెడీ. అమ్మ, నువ్వు ఎగిరేవి చేసినా, పాకేవి చేసినా, ఈదేవి చేసినా, ఏది చేసినా సరే మా సార్కి అద్భుతంగా అనిపించేలా చెయ్యమ్మా. ఓకే సార్. అలాగేనమ్మా. నమస్తే సార్. నమస్తేనమ్మా. పిలిపించారంట? అవునమ్మా, నేనే పిలిపించాను. ఎందుకంటే మా సార్ గారు కుమారుడు పుట్టినరోజు ఉంది కాబట్టి మరి ఈవెంట్స్ డెకరేషన్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారని నిన్ను పిలిపించానమ్మా. అలాగే చేద్దాం సార్. ఆకాశం అంతా పందిరేసి విద్యుత్ దీపాలతో అలంకరించి మంచి మంచి ఫ్లవర్స్తోను బెంగళూరు నుంచి ఫ్లవర్స్ తెప్పించి అలంకరిద్దామండి. కడియం నుంచి రోజెస్ తెప్పించి బాగా అలంకరిద్దాము. తర్వాత బెలూన్స్ తోటి మంచి మంచి బొమ్మలు చేసి అలంకరించి వచ్చిన అతిథులందరూ కూడా వావ్ అనేటట్టుగా చేస్తాం. నువ్వు బెంగళూరు నుంచి తెప్పిస్తావా, మంగళూరు నుంచి తెప్పిస్తావా, ఏ ఫ్లవర్స్ తెప్పించినా సరే మా సార్కి అద్భుతంగా డెకరేషన్ చేసి చూపించాలమ్మ. మళ్ళా నాకు రావాలి కదండి. సరే, బాగా చేస్తాంట. సరేనమ్మా. అక్క, రాజుగారు పుట్టినరోజంట. మనము ఏమి గిఫ్ట్లు ఏమన్నా పట్టుకెళ్ళాలా, లేకపోతే ఉత్తిన వెళ్ళొచ్చేయాలా? మనమే పట్టుకెళ్తాము, మనమే పెద్ద. అయితే ఏముంది, అయితే వాళ్ళకి ఏమీ పెట్టక్కర్లేదు కాబోలు. అయితే మనం అందరం వెళ్ళొచ్చేద్దాం. తినేసి వచ్చేద్దాంరా. అంతే. చంటి కేక. మరి జమీందార్ గారు అలా కుమారుడు పుట్టినరోజుకి వస్తున్నావా? వస్తున్నాను. మరి గొప్ప గొప్ప వాళ్ళు భోజనం చేస్తారు కదా, భోజనం చేసినప్పుడు వాళ్ళు చేతులు కడుక్కోరంట. మరి మనం ఎక్కడ కడుక్కోవాలో ఏటో. మరి నాకైతే పోలే, పోయిదే
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నవీన్. సార్ మీరు చెప్పినవన్నీ రెడీగా చేస్తాను సార్, అన్నీ చక్కగా కుదిరినాయి. మరి బాబుని తీసుకొస్తే మనం వెళ్దాం. బాబుని తీసుకొస్తే మనం వెళ్దామండి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా జరిగినాయండి. ఓకే నవీన్, నువ్వు చేస్తావు, అందుకనే నీకు అప్పు చెప్పాను, నువ్వంటే నాకు అంత నమ్మకం. వెరీ గుడ్. థ్యాంక్స్. దయా ఏంటి వస్తుందండి. రెడీ అయ్యావా? రెడీగానే ఉన్నాను. ఫంక్షన్ హాల్ అంతా అందరూ వచ్చేస్తున్నారంట, మనం తొందరగా వెళ్ళాలి. ఓకేనండి బాబు. ఓకే, ఇంకేమన్నా ఫినిషింగ్ టచ్ ఏమన్నా అంతా అయిపోయిందా? అయిపోయింది. సరే అయితే బాబుని తీసుకుని తొందరగా రా. అలాగే నేను తీసుకొస్తాను. ఓకే వెరీ గుడ్. అబ్బా తల్లి కూతుళ్ళు ఎదిరిపోతున్నారా. ఓకే వెరీ గుడ్. తల్లి కొడుకు ఎంత ఎదిరిపోతున్నారో. ఓకే వెళ్దాం దయా. హలో సార్. హలో మేడం. బర్త్డే సెలబ్రేషన్కి చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి. ఓకే వెల్కమ్ అండి, వెల్కమ్. గెస్టులు మేమే ముందు వచ్చేసాము, మీరే లేట్ అయిపోయింది. ఎంత మేమవుతూ అన్నాను, ఆడవాళ్ళతో ఎలాగన్నా కొంచెం లేటే కదా సార్, లేడీస్తో. ఓకే. అరే బాబు నిద్రపోతున్నాడే. నేనా బొజ్జుంటావా? నానా బొజ్జుంది కొని ఎక్కడ పడుకోబెట్టను? ఎక్కడ స్థలం ఉంది? దయా దయా, ఇదిగో గెస్ట్ అందరూ వస్తున్నారు, నా కొలీగ్స్ అందరూ వస్తున్నారు, మనం రిసీవ్ చేసుకోవాలి, రావాలి. అబ్బా నా చీర ఎంత అందంగా ఉందో, నలిగిపోతుంది. ఇది ఎందుకు అడుగా? అమ్మో చీరలన్నీ ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. అయినా ఏముందిలే, నేను అన్ని చీరలు కట్టేశాను. ఉప్పాడ, ఎక్కతు, కంచిపట్టు, ధర్మవరం, ప్రతి చీర కట్టారండి. నేను కట్టని చీర అంటూ ఏమీ లేదు. కానీ అదిగోండి ఆ రాణి గారు ఉన్నారే, అది కట్టారు చీర చాలా బాగుందండి. దాని మీద చక్కగా పువ్వులు అయ్యి చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాంటి చీర నేను ఒకటి ఖచ్చితంగా క్రిస్మస్ కల్లా నేను కొనుక్కొని కట్టుకోవాల్సిందే. రాజుగారు నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. వేద గారు వెల్కమ్ అండి. నమస్తే. అబ్బాబ్బాబ్బా దీనివల్ల నా నగలు ఏమీ కనపడతలేదు. నగలు ఏమీ కనపడతలేదు. అయ్యో అబ్బా, రాణిగారి మెడలో నగలు ఎంత బాగా మెచ్చిపోతున్నాయో. ఏదైనప్పటికీ నా మనవరాలు మెచ్చులో ఉందండి. ఏదైనా సరే నేను అలాంటి డైమండ్ నెక్లెసే కొనుక్కోవాలని అనుకుంటున్నాను. మా ఆయన గారు కూడా ఈ మధ్యనే రిటైర్మెంట్ అయ్యారండి. త్వరలో నా డబ్బు రాగానే రాణిగారి మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ మటుకు తప్పకుండా కొనుక్కుంటానండి. అంతే. ఓకే అండి. ఆహా, గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాడు వంటకాలన్నీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆకలి పెరిగిపోతుంది నాకు. ఎంత ఆనందంగా ఉందంటే ఈ గుమ్మగుమ్మల వాసన చూస్తుంటే. మరి జమీందారు గారి ఇంట్లో ఫంక్షన్ కదా, మరి ఆ మాత్రం ఉంటుంది. ఎన్నెన్ని రకాలు వండారో నేను ఫుల్గా లాగించేయాలి. ఇది ఆటంకంగా ఉంటుంది. ఇక్కడ పడేద్దాం, ఉండండి, అలా ఉండండి. మరి జమీందారు గారు వంటకాలంటే అన్ని రకాలు వండేసి ఉండుంటారు కదా. ఎగిరేవి, ఈదేవి, నడిచేవి అన్ని రకాలు వండేసి ఉంటారు. నేను బాగా తింటాను. ఒక విషయం ఏంటంటే, మధ్యాహ్నం లంచ్లో నేను 2 అరటిపళ్ళు తిని పొట్ట ఖాళీగా ఉంచుకున్నాను. ఇప్పుడు డబల్ లాగించేస్తాను. చాలా చాలా ఆకలిగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి భోంచేసేస్తాను. అబ్బాబాబా, ఎంత బాగా ఉందో డెకరేషను, లైటింగు. ఇవి చూస్తుంటుంటే మా 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. జమీందార్ గారి ఇంట్లో ఫంక్షన్ అనగానే ఎంత బాగా తయారు చేశారో డెకరేషన్ అదిని. బాబా, మా అమ్మాయి వాళ్ళ పెళ్ళికి కూడా ఇలాగే డెకరేషన్ అంతా పెట్టించుకోవాలి నేను కూడా.
నా కుమారుని యొక్క బర్త్డే ఫంక్షన్కి వచ్చిన అతిథులందరికీ స్వాగతం, ఘన స్వాగతం. నమస్తే. అందరికీ నమస్తే అండి. మరి వచ్చిన వారందరూ కూడా చక్కగా భోజనాలు చేశారని నేను అనుకుంటున్నాను. మరి మనకి మీ అందరూ కూడా భోజనాలు చేసేస్తే మరి కేక్ కటింగ్ కార్యక్రమానికి వద్దాం. దయా, బాబుని తీసుకుండ్రా. అలాగేనండి. నవీన్, ఇంకా అక్కడ మన యొక్క గెస్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా భోజనాలు అయిపోతే ఇక్కడికి రమ్మని చెప్పు. కేక్ బాబుని నేను ఇక్కడే పడుకోబెట్టాను, కనిపించట్లేదేంటి? ఎక్కడ ఎవరైనా ఎత్తుకున్నారా? ఎవరైనా బాబుని తీసుకున్నారా? ఎత్తుకున్నారా ఎవరైనా? ఎవరి చేతులు బాబు లేడు. ఏమండి, బాబు కనిపించట్లేదండి. మన బాబు కనిపించట్లేదు. ఏంటిదయ్యా, ఏం నేను మాట్లాడుతున్నా? బాబుని పడుకోబెట్టానండి, బాబు కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు నా బాబు? బాబు దయా కంగారు పడు. నవీన్ గారిని తీసుకెళ్ళడమో నవీన్ తీసుకొస్తాను. నవీన్ ఫోన్ చేస్తాను. కంగారు పడు దయా. బాబు హలో నవీన్. కంగారు పడకు దయా, కంగారు పడు. నవీన్ అర్జెంట్గా రావాలి ఒకసారి. సార్ వచ్చేస్తాను సార్. నవీన్ సార్ చెప్పండి సార్. నవీన్, బాబు నువ్వు కానీ తీసుకెళ్ళావా? ఎవరిని ఎత్తుకున్నారేమో చూడలేదు. అదే సార్, ఇందాక అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయి నువ్వు చెప్పడానికి వచ్చినప్పుడు అమ్మగారు కదా భుజం మీద ఎత్తుకొని జోకొడుతున్నారు. మీరు కూడా చూసారు కదా పక్క నుండి. అవును దయా, ఇందాక బాబు నేను ఇక్కడే పడుకోబెట్టాను బాబుని. నా బాబుని ఇక్కడే పడుకోబెట్టాను. బాబు, అయ్యో బాబు, బాబు ఏమండి? బాబు మాట్లాడారు. ఏమైంది దయా? నవీన్ అతనికి హాస్పిటల్ తీసుకెళ్దాం. బాబు తీసుకెళ్దాం. బాబు, అయ్యో నా బాబు మాట్లాడతలేదు. ఏమైంది నా బాబుకి? నా బాబుకి ఏమైంది? మాట్లాడతలేదు. రే బాబు, రే బాబు, అయ్యో బాబు, అయ్యో నా కుమారుని యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఎంతో ఘనంగా చేయాలని అందరినీ ఆహ్వానించుకున్నాను. బంధువులందరినీ, నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుని నన్ను గౌరవించినట్టు నిన్ను గౌరవిస్తారని, నన్ను కనపరిచినట్టు నిన్ను కనపరుస్తారని ఎంతగానో ఆశపడ్డాను. ఒక్కగానొక కుమారుణ్ణి నేను ఈ రీతిగా కోల్పోతారని అనుకోలేదు. మీరందరూ వచ్చేవారు. ఈరోజు నా కుమారుడు చనిపోవడానికి కారణం మీరే. మీ నిర్లక్ష్యమే, మీ అశ్రద్ధే ఈరోజు నా కుమారుడు నాకు కాకుండా. బాబు, 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 నా కుమారుడా, నా కుమారుడా, బాబు. చూశారు కదా ప్రియులారా, పుట్టినరోజుకు వచ్చిన వారందరూ కూడా ఇహపరమైన ఆలోచనలతోనే ఉన్నారు తప్ప పుట్టినరోజుకు కేంద్రమైన పసిబిడ్డను ఎవ్వరూ లక్ష్యం చేయలేదు. ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనము క్రిస్మస్కు కేంద్రమైన క్రీస్తును లక్ష్యం చేస్తున్నామా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మనం క్రీస్తును ఆరాధిస్తున్నామా? లేక ఈ పుట్టినరోజుకు వచ్చిన వారి వలె బట్టలు, నగలు, విందులు, ఆహ్లాదాలు అంటూ ఇహపరమైన ఆలోచనలతోనే ఉన్నామా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మనం క్రీస్తును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారముగా ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ జరగడానికి మన ఆత్మీయ స్థితిని సిద్ధపరచుకుందాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని నీలో క్రీస్తెక్కడా? క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని క్రీస్తుకి చోటెక్కడా? క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని నీలో క్రీస్తెక్కడా? క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని క్రీస్తుకి చోటెక్కడా? ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కదా, ఓ చెల్లో తమ్ముడో నీలో క్రీస్తెక్కడా? ఓ అన్నో ఓ అక్కో నీకు సంబరమే కదా.
చోటెక్కడా క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని నీలో క్రీస్తెక్కడా క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావు గాని క్రీస్తుకి చోటెక్కడా